సోషల్ మీడియా సంస్థ మెటాపై కేంద్రం సీరియస్ అయింది. ప్రధాని నరేంద్ర మోదీ సెల్ఫీ వీడియోను బ్లాక్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మెటా, ఇన్స్టాగ్రామ్ గ్లోబల్ హెడ్స్ కి నోటీసులు జారీ చేసింది కేంద్ర ఐటీ శాఖ. ప్రధాని వీడియోను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో చెప్పాలంటూ వివరణ అడిగింది. పేపర్ లీక్స్ ను నివారించేందుకు కేంద్రం చేపడుతున్న కఠిన చర్యలను వివరిస్తూ ఈ నెల 23న ప్రధాని మోదీ ఓ సెల్ఫీ వీడియో పోస్ట్ చేశారు. ప్రశ్నపత్రాల లీకేజ్ కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. పోస్ట్ చేసిన గంటల వ్యవధిలోనే మెటా ప్లాట్ఫామ్స్ లో మిలియన్ల మంది ఈ వీడియోను చూశారు. అయితే ఈ కంటెంట్ ని ఫేస్బుక్ లో మెటా తాత్కాలికంగా బ్లాక్ చేయడం చర్చనీయాంశమైంది. వీడియోను చూడాలని ప్రయత్నించిన వారికి లీగల్ రిక్వెస్ట్ కారణంగా ఈ మీడియా మీ ప్రాంతంలో అందుబాటులో లేదు అనే మెసేజ్ కనిపించింది. దీనిని తీవ్రంగా పరిగణించిన కేంద్రం మెటాకు నోటీసులిచ్చింది. ప్రధాని మోదీ వీడియోను తొలగించడంపై కేంద్రానికి క్షమాపణలు చెప్పింది మెటా సంస్థ. పొరపాటుగా ఆ కంటెంట్ తొలగింపుకు గురైందని వెంటనే పునరుద్ధరించామని వివరణ ఇచ్చింది. సాంకేతిక సమస్య కారణంగా ఈ తప్పు జరిగిందని తెలిపారు మెటా ప్రతినిధులు. అయినప్పటికీ ఈ విషయాన్ని కేంద్ర ఐటీ శాఖ సీరియస్ గా తీసుకుంది. మెటా, ఇన్స్టా గ్లోబల్ హెడ్స్ కి సమన్లు పంపింది. వారి వివరణ ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.